తెలంగాణ బడ్జెట్ 2024-2025 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.75 లక్షలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారని భావించినందున ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేటాయించిన బడ్జెట్ ముఖ్యాంశాలు: ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20% పెంచారు. అంతేకాదు ఇందులో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే ఈఎఫ్టీ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో 11,468 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు. మూసీ నది నీటిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యూకే ప్రభుత్వంతో ఈ విషయమై చర్చలు జరిపారు. హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులకు యూకేకు తీసుకువెళ్లి ప్రభుత్వం ఈ విషయమై చర్చించింది. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం 1,500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం 1,525 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాత బస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు 50 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు 3,065 కోట్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 3,065 కోట్లు కేటాయించింది. హెచ్ఎండిఏలో కూడా మౌలిక వసతుల కోసం 500 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. మెట్రో వాటర్ వర్క్స్కు 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్లను కేటాయించినట్లుగా భట్టి విక్రమార్క వివరించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు కేటాయించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 723 కోట్లను కేటాయించింది. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం 2,418 కోట్లను కేటాయించింది. 2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్కు 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను రేవంత్ సర్కార్ ఇవాళ అసెంబ్లీ ప్రవేశం పెట్టింది. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలిపింది. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అప్పులు 6.70 లక్షల కోట్లకు పెరిగాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు 35.118 కోట్లని ఆయన వివరించారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలతో కలిపి 42,892 కోట్లను చెల్లించామన్నారు.